బెజవాడలో కేసినేని సోదరుల వివాదానికి పార్టీ పరంగా పరిష్కారం దొరికినట్లయింది. వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎంపీ కేసినేని నానికి బెజవాడ ఎంపీ టికెట్ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. పార్టీ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. అలా గత కొంతకాలంగా కేసినేని బ్రదర్స్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఏపీకి పొలిటికల్ క్యాపిటల్ అయిన బెజవాడలో కేసినేని బ్రదర్స్, నాని, చిన్నీల మధ్య పొలిటికల్ వార్ పార్టీకి తలనొప్పిగా మారింది. వారి ఆధిపత్య పోరు పార్టీకి అధిష్టానానికి కూడా ఇబ్బందికరంగా మారింది. ఆ క్రమంలో నానికి టీడీపీ బాస్ చెక్ పెట్టారు. ఇక ఇప్పుడు బెజవాడ ఎంపీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ను వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. బెజవాడ నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ కేసినేని నానికి ఆ సమాచారాన్ని పార్టీ అధిష్టానం చేరవేసింది. ఈ విషయాన్ని నానినే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తానంటున్నారు. బెజవాడ టీడీపీ రాజకీయాల్లో 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం తర్వాత నుంచి విజయవాడ ఎంపీ కేసినేని నాని తీరు వివాదాస్పదంగానే ఉంటూ వచ్చింది. ఆయన సోషల్ మీడియా పోస్టులతో ఎప్పటికప్పుడు సొంత పార్టీ నేతలను టార్గెట్ చేయడమే కాకుండా వివిధ సందర్భాల్లో అధిష్టానంపై కూడా ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చారు. అప్పట్లో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం కూడా జరిగింది. అదే తరుణంలో ఆయన సోదరుడు కేసినేని చిన్ని టీడీపీలో యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టారు. అన్నకు వ్యతిరేకంగా పావులు కదపడం మొదలుపెట్టిన చిన్నికి బుద్ధ వెంకన్న వంటి నేతలు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఈ నెల 7న తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ విజయవంతానికి నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో కేసినేని నాని, ఆయన అనుచరులు ఉద్దేశపూర్వకంగా విధ్వంసానికి పాల్పడినట్లు టీడీపీ అధిష్టానం భావించింది. ప్రధానంగా తన తమ్ముడు కేసినేని చిన్ని టీడీపీలో యాక్టివ్ కావడాన్ని నాని జీర్ణించుకోలేకపోతున్నారు. తిరువూరు సభ విజయవంతానికి నిర్వహిస్తున్న సమావేశానికి ఏ హోదాలో చిన్ని వస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తిరువూరు టీడీపీ ఇన్ఛార్జిపై నోరు పారేసుకోవడం, కార్యాలయాన్ని ధ్వంసం చేయడాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. 4 ఏళ్లుగా కేసినేని నాని వ్యవహారాన్ని చూసి చూడనట్లు వదిలేసిన చంద్రబాబు ఇక ఆలస్యం చేస్తే పార్టీకి నష్టమని భావించి కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ ఎంపీని టీడీపీ బాధ్యతల నుంచి తప్పించడానికి నిర్ణయించారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలతో కేసినేనికి చేరవేశారు. తిరువూరు సభ ఏర్పాట్ల విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు నానికి అందాయి. ఆ విషయాన్ని కేసినేని నాని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో విజయవాడలో కేసినేని నాని బ్రదర్స్ పొలిటికల్ వార్కు తెరపడినట్టేనని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. ఇలా ఉండగా తిరువూరు సభ బాధ్యతలను కేసినేని నాని సోదరుడు కేసినేని చిన్నికి అప్పగించారంటున్నారు. అలాగే విజయవాడ ఎంపీ టికెట్ను కేసినేని చిన్నికిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే చిన్నికి ఎట్టి పరిస్థితుల్లోనూ నాని మద్దతు ఇవ్వరు. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని గతంలో కేసినేని ప్రకటించారు. ఇప్పుడు టీడీపీలో తమ్ముడిదే పైచేయి అవ్వడంతో కేసినేని నాని భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది చర్చనీయాంశమైంది.
బెజవాడలోని కేసినేని సోదరుల వివాదానికి పార్టీ పరంగా పరిష్కారం దొరికినట్లయింది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కేసినేని నానికి బెజవాడ ఎంపీ టికెట్ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. పార్టీ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. సో ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. సో విజయవాడ ఎంపీ టికెట్ని కేసినేని నానికి కాకుండా వేరే వారికి టికెట్ కేటాయించే ఇదిగా తెలుగుదేశం పార్టీ. సో దీని గురించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ప్రతిభ విజయవాడ ఎంపీ కేసినేని నాని ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే దాన్ని ఎంపీగా ఉన్నారు. అయితే నానికి ఈ టర్మ్ టికెట్ ఎవరు అనేది కేసినేని శివనాథ్ చిన్ని ఎవరైతే ఉన్నారో ఆయనకి టికెట్ కేటాయిస్తారని గత 6 నెలలుగా కూడా నడుస్తున్నటువంటి చర్చ. అయితే ఈ సమాచారం టీడీపీ వర్గాల నుంచి ఇంతవరకు కూడా అఫీషియల్ గా టీడీపీ టీడీపీ పార్టీ నుంచి కానీ అధిష్టానం నుంచి కానీ అఫీషియల్ ప్రకటన ఇంతవరకు రాలేదు. అయితే అంటే మొన్న తిరువూరులో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన తర్వాత కేసినేని చిన్నిని ఇన్ఛార్జిగా నియమిస్తూ కూడా తిరువూరుకు సంబంధించినటువంటి కదలిరా అనే ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ సంబంధించి వాళ్ళందరినీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తల నేతలతో పాటు దానిలో అక్కడ జరిగినటువంటి వివాదం కేసినేని చిన్ని నాని వర్గం అంతా కూడా కేసినేని నానికి ప్రాధాన్యత తగ్గించడంతో కూడా అక్కడ ఆగ్రహస్తులు అవటం, అక్కడ గొడవ పట్టడం, కుర్చీలు ఎరగొట్టుకోవడం, పెద్ద గందరగోళం సృష్టించడం, ఇంచుమించుగా చాలా మంది మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఒక స్పష్టత లేకపోవడం ఇటు కార్యకర్తల్లోనూ అదేవిధంగా నాయకుల్లోనూ కూడా సరైనటువంటి స్పష్టత లేనప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి. కాబట్టి కేసినేని చిన్ని శివనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పార్లమెంటు ఎంపీ బాధ్యతలు అండ్ ఇన్ఛార్జ్ నియమిస్తూ కూడా అధిష్టానం ప్రకటన చేసింది. అయితే అధిష్టానం ప్రకటన మేరకు కూడా కేసినేని నాని ఇప్పటి వరకు కూడా సిట్టింగ్ గా ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ కార్యక్రమాలు కూడా పార్టీ కార్యక్రమాల కంటే ఎక్స్పెషల్లీ తిరువూరులో జరుగుతున్నటువంటి ఏదైతే కదలరా అనే ప్రోగ్రామ్ ఉందో ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి 7వ తారీఖు కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున గందరగోళమే జరిగిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ కేసులు కూడా నమోదైన పరిస్థితి. రానున్న రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ప్రధాన నాయకులందరి మీద కూడా కేసులు కడితే ఆ కేసుల నేపథ్యంలో కూడా ఎన్నికల సమయంలో కూడా ఎవరు కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులు ఉండవు అనే దాన్ని అధిష్టానం ముందుగానే గుర్తించడం. అయితే అంటే ఇక మరలా ఇలాంటి గొడవలు పునరావృతం కాకుండా ఉండటానికి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాని పూర్తి బాధ్యతలన్నీ కూడా చిన్నీకి అప్పచెప్తూ కూడా 2024 ఎంపీ పార్లమెంట్ స్థానం ఏదైతే ఎన్టీఆర్ జిల్లా నుంచి పార్లమెంట్ స్థానం ఏదైతే ఉందో ఎంపీ స్థానం సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కేసినేని చిన్నిని పోటీ చేస్తానని ఓ ప్రకటన అయితే ప్రస్తుతం బయటకు వచ్చింది. అది అఫీషియల్ గా అధిష్టానం ఆయన పిలిచి ఎంపీ బాధ్యతలు అప్పచెప్పాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.